హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ క్రిస్పీ రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు బియ్యపిండి, 1/2 కప్పు వరకు మైదా, 3/4 కప్పు వరకు కర్డ్ తీసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి బటర్ మిల్క్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెనం పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల దోశ అనేది అంటుకుపోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని దోశలాగా పోసేసుకొని పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. చక్కగా ఆయిల్ వేసుకొని గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మీరు ముందే తీసేస్తే దోశ అనేది రాదండి, స్టిక్కీ అయిపోతుంది. ఖచ్చితంగా గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీ క్రిస్పీగా ఉండే రవ్వ దోశ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.